చచ్చిపోయి దగ్గర 100 రోజులు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డలో 85 పిల్లలు ఉంటే అందులో 2 మాత్రమే కుంగాయన్నారు. ప్రాజెక్టు మొత్తం కూడా కూలిపోయినట్లు కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నీళ్లు లేకుండానే పంటలు పండాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు. వర్షాలు బాగా పడడంతో ఎస్ఆర్ఎస్పీ నుండి మిడ్ మానేరుకు, అక్కడి నుండి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ వరకు రిజర్వాయర్లు నిండాయన్నారు. ఇవన్నీ కూడా కాళేశ్వరంలో అంతర్భాగమే కదా అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. గవర్నమెంట్ కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పదే గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. అది కాళేశ్వరం వాడకుండా కాదు, మనకు ఈసారి మంచి వర్షాలు పడ్డాయి. నార్మల్ రెయిన్ఫాల్ కంటే లాస్ట్ ఇయర్ ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది తెలంగాణలో. అందువల్ల వర్షాలు బాగా పడడం వల్ల ఏమైంది, ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్ మానేరుకు నీళ్లు తెచ్చుకున్నారు. మిడ్ మానేరులో పంపు చేసి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కూడా నింపినాం ఈసారి. సో అన్నపూర్ణ కింద పంట పండింది, రంగనాయక సాగర్ కింద 1,00,000 ఎకరాల పంట పండింది, మిడ్ మానేరు కింద 70-80 వేల ఎకరాల పంట పండింది, కొండపోచమ్మ సాగర్ కింద కూడా పంట పండింది. అంటే మరి ఇదంతా కాళేశ్వరంలో భాగం కాదా? వర్షాలు బాగుపడ్డాయి కనుక మనం ఇక్కడ మోటార్ లాంచ్ చేయకుండా డైరెక్ట్ ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్ మానేరుకు వచ్చినాయి. సో మిడ్ మానేరులో మోటార్లు నడిపినామంటే ఇది కాళేశ్వరంలో అంతర్భాగం. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మోటార్లతోనే అన్నపూర్ణకు నీళ్ళు వచ్చినాయి, అన్నపూర్ణలో పెట్టిన మోటార్లతో రంగనాయక సాగర్ నీళ్ళు వచ్చినాయి, రంగనాయక సాగర్లో మోటార్లు నడిపితే మల్లన్న సాగర్ నీళ్ళు వచ్చినాయి, మల్లన్న సాగర్లో మోటార్ నడిపితే కొండపోచమ్మ సాగర్కు నీళ్ళు వచ్చినాయి. ఈ వ్యవస్థ అంతా కూడా పనిచేయడం వల్లనే పంట పండింది.